ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సంక్షేమ పథకాల అమలుకు ఎంత ఖర్చైనా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రారంభమవుతుందని చెప్పారు. 2 రకాల రేషన్ కార్డులు ఇస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి రిపోర్ట్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తుంది అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. రేషన్ కార్డుల పంపిణీ జరగబోతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మంత్రి ఉన్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఏంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనబడతా ఉంది? 14 నాడు ఏం కార్యక్రమం జరగబోతుంది? ఎంత అట్టహాసంగా నిర్వహించబోతున్నారు? ఇది తిరుమలగిరి మండల కేంద్రం, తుంగతుర్తి నియోజకవర్గం, సూర్యాపేట జిల్లా. ఈ గ్రౌండ్ నుంచి ఒక భారీ బహిరంగ సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ వైడ్ లాంచ్ ఆఫ్ రేషన్ కార్డ్స్ ఈ సభ నుంచి చేయబోతున్నారు. నేను చాలా సంతోషిస్తున్నాను. భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సుమారు 84% జనాభాకి అప్రాక్సిమేట్లీ టోటల్ బెనిఫిషరీస్ 3,10,00,000 మందికి 13,000 కోట్ల ఖర్చుతో అందరికీ మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాం. అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తాం. రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ ఒక నిరంతర ప్రక్రియగా ముందుకు పోతున్నాము. గతంలో 2 రకాల రేషన్ కార్డులు ఉండేవి. ఈసారి కూడా మీరు కొత్తగా దరఖాస్తులు తీసుకున్నప్పుడు అటువంటి ఇవ్వాలని ఒక ప్రతిపాదన కూడా వచ్చింది. దీనికి సంబంధించి ఎలాంటి ఆలోచన చేయబోతుంది? ఆ విషయంలో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆ బీపీఎల్ కుటుంబాలకి, బిలో పవర్టీ లైన్ కుటుంబాలకి, దారిద్ర్య రేఖకి దిగువనున్న కుటుంబాలకి 3 రంగుల కార్డు, అదేవిధంగా ఏపీఎల్ కుటుంబాలకి, అబౌవ్ పవర్టీ లైన్ కుటుంబాలకి మరి వాళ్ళకి పచ్చ కార్డు ఇవ్వబోతున్నాము. ట్రై కలర్ కార్డ్ అండ్ గ్రీన్ కార్డ్. కొద్దిసేపటి క్రితం మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి కామెంట్స్ కూడా చేశారు. ఘోష్ కమిటీకి సంబంధించి మీరు ప్రభుత్వం నుంచి సహకారం అందట్లేదు, ఎలాంటి డాక్యుమెంట్ కూడా ఇవ్వట్లేదు, తమకు అనుమానాలు ఉన్నాయని కూడా హరీష్ రావు చెప్పారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీగా తాను అడిగిన డాక్యుమెంట్స్ జీఏడీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఇవ్వలేదని ఒక కామెంట్ చేశారు. ఎలా చెప్పారు? సరే, వారు ఏ సందర్భంగా ఏదన్నా అన్నారో నాకు తెలియదు, కానీ మేము ఒక మాజీ సుప్రీంకోర్టు జడ్జి, భారతదేశానికి మొదటి లోకాయుక్త, ఆయనని ఈ మేడిగడ్డ సుందిల్లా అన్నారం బ్యారేజ్ కొలాప్స్ గురించి వారిని నియమించడం జరిగింది. వారు పెద్ద న్యాయ నిపుణులు. ఈజ్ ఎ గ్రేట్ జ్యూరిస్ట్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జడ్జెస్ ఆఫ్ ఇండియా. వారు ఏ రిపోర్ట్ ఇచ్చి ఏ తీర్పు ఇచ్చినా మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. నీళ్ల గురించి నిజాలు చెప్పేందుకు తాము అసెంబ్లీ ఏర్పాటు చేయమని చెప్తున్నారు. మైక్ కట్ చేయొద్దని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? నిజంగా సమావేశం పెడతారా? తప్పనిసరిగా అసెంబ్లీలో మీరు గతంలో కూడా చూశారు, మీరు ఏ విషయమైనా ఎంతసేపు అయినా చర్చించడానికి సిద్ధము. డెఫినెట్లీ మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించిండ్రు. మరి ఒకవేళ ప్రతిపక్షాలు శాసనసభలో నీటి విషయాలు చర్చిద్దామంటే వీఆర్ రెడీ. మొత్తంగా ఘోష్ కమిటీ ఖచ్చితమైన రిపోర్ట్ ఇవ్వబోతుంది. దేశంలోని న్యాయ నిపుణుడు కాబట్టి ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వబోతుంది. హరీష్ రావు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో డిమాండ్ ప్రకారం శాసనసభ పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ.